ఇంకా ఇంకా ఇంపార్టెంట్ సీఎం గారికి కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోవడం మీద మనం చర్చలోకి వెళ్ళాలి, లేకపోతే టైం సరిపోదు. సో మీ ఇద్దరు దాని మీద వాదన చేశారు కాబట్టి సరిపోతుంది. పోరెడ్డి గారు చెప్పండి, ఏమిటి సీఎం టూర్కి కేంద్రం నో అటువంటి రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడి. ఆయన అమెరికా పర్యటన షెడ్యూల్ నిబంధనలకు అనుగుణంగా లేదన్న విదేశాంగ శాఖ. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్తో సీఎం ముఖాముఖి ఉన్నందునే యుఎస్ టూర్కు నిరాకరణ అంటూ ఒక పత్రిక రాసింది. సీఎం పదవి తగ్గినట్లుగా టూర్ షెడ్యూల్ లేదని చెప్పి మరొక విదేశాంగ శాఖ అన్నట్టుగా ఇంకో పత్రిక రాసింది. కాంగ్రెసే అనవసర రాజకీయం చేస్తోందని రామచంద్రరావు గారు అన్నారు. అట్లాగే అమెరికాకు నో, రేవంత్ పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వని కేంద్రం. దీనికి కారణం ఏంటంటే కనీసం అమెరికా ట్రంప్తో భేటీ కోసం ప్రయత్నం చేయడం, అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ను కలుసుకోవాలని ప్రయత్నం చేయటం, వీటి కారణాలతోటి ఒక చీఫ్ మినిస్టర్ని ఈ రకంగా అనుమతి నిరాకరించడం, మరి అది అవమానం కింద చూడాలా, లేదు కేంద్రం సరైన నిర్ణయం తీసుకున్నట్లా, లేదు రేవంత్ రెడ్డి గారి వైపు ఆ గవర్నమెంట్ వైపు లోపాలు ఉన్నాయనుకోవాలా? కిషోర్ గారు. సార్, ముందుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ మీరు అన్నట్లుగా మరి ట్రంప్ గారితో, జేడీ వాన్స్ గారితో మాట్లాడిన విషయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన దేశము అమెరికా ఈ రెండింటి మధ్యలో సంబంధాల విషయంలో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఒకరు మాట్లాడుతున్నారు అని అంటే మరి అది మన విదేశాంగ వ్యవహారంలో భాగంగా అదే పాలసీ ప్రకారం మాట్లాడగలిగే వ్యక్తిగా, ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎంతో మందిని పంపించాం సార్. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా మంది వెళ్ళారు, ఈవెన్ ఓవైసీ గారు కూడా వెళ్ళారు విదేశాలకి. సో ఈరోజు ఆ విదేశాంగ విధానంలో భాగంగా భారత్ అంతా ఒకే మాట మాట్లాడుతున్నట్లుగా మనం వెళ్ళగలిగి ఉంటే తప్పనిసరిగా ఉంటుంది. ఆ విషయాలు పెద్దగా డిస్కస్ చేసినట్లు, ఎందుకంటే ట్రంప్ అండ్ జేడీ వాన్స్ గారితో కలవడానికి వెళ్తున్నారు అన్నట్టుగా మీరు ఇప్పుడు మాట్లాడిన ఏది పేపర్లలో వచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనందరికీ ఈవెన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా అంతకుముందు తెలిసినట్లుగానో, లేకపోతే ఇది భారత విదేశాంగ శాఖ ప్లస్ మన ముఖ్యమంత్రి ఆఫీసు కలిసి మాట్లాడుకుని ఏం మాట్లాడాలి, ఏ విధంగా మనల్ని ప్రొజెక్ట్ చేయాలి అని అనుకుని ఒక యూనిఫామ్ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్న విధంగానో కనిపించట్లేదు. వారి ప్లానింగ్ని వారి సొంతంగా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది చాలా లేట్గా కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖకి తెలిసినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే ఎటువంటి కోఆర్డినేషన్ లేదు. ఇట్లాంటి విషయాల్లో చాలా సున్నితమైన విదేశీ వ్యవహారాల విషయంలో మనము పలు స్టేజెస్లో అంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా మనం ఇంటరాక్షన్స్ అవుతున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనం ఇంటర్నేషనల్గా అంటే అమెరికాలో మన వ్యక్తులు ఎవరైనా కానీ, రాజకీయ నాయకులే కావచ్చు, అధికారులే కావచ్చు, లేదా మన ముఖ్యమంత్రులు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వారు ఎవరైనా కావచ్చు, వారు మాట్లాడుతున్నప్పుడు ఆ హైలైట్ వేరే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి వచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది. అది మన అఫీషియల్ గవర్నమెంట్ పాలసీకి ఏమాత్రం తేడాగా ఉన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మూమెంట్లో నేను అనుకోవడం అదే శంకించారు బేసిక్గా. ఆ సింక్రనైజేషన్ అనేది లేదు. అంటే ట్రంప్ కాదు అంటే ఒక అభిప్రాయం తప్పైనా కూడా కాదు ట్రంప్ గారు ఇక్కడ ఆయనకి రోడ్డు పేరు పెట్టడం, ఆయన వచ్చి ఇక్కడ ట్రంప్ టవర్స్ కట్టడం, ఈ నేపథ్యంలో ఆయన కలవాలని ఒక ప్రయత్నం చేయడం, ఆయన కాకపోయినా ఉపాధ్యక్షుడిని కలవాలని ఒక ఆలోచన రావటం, తద్వారా రేవంత్ హవా పెరుగుద్ది, రేవంత్ ప్రతిష్ట పెరుగుద్ది అని ఏమన్నా బీజేపీ ఆపిందా అనేది ఒక అనుమానం రావచ్చు కదా. మీకు ఒక్క విషయం చెప్తాను, మాది ఎటువంటి పార్టీ అంటే మోడీ గారిని అమెరికా వెళ్లకుండా ఆపినందుకు వారు ప్రధానమంత్రి అయిపోయారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తే మేము ట్రంప్ గారిని కలవకుండా ఆపి ప్రధానమంత్రినే చేస్తున్నాం అనుకోండి. మోడీ గారి పోటీ ఈ విధంగా అనుకోవచ్చు కదా మీరు అసలు ఆయన ఏదో అక్కడ కలిస్తేనే విలువని కాదు. మోడీ గారిని అంతకుముందు ఆపే కదా, అమెరికాకి వెళ్ళడం నుంచి ఆపే ప్రధానమంత్రిని చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాకు ఎన్నిసార్లు ధన్యవాదాలు, ఇప్పుడు కౌశిక్ గారి కోసం వెయిట్ చేస్తున్నాను మరి టర్న్, మాకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్తారో, ఎంత ఘనంగా చెప్తారో అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. రైట్, ఓకే. రేవంత్ మన రాకేష్ గారు మీరు మాట్లాడతారా, ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? లేదు సార్, నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక ఫైట్ నడుస్తుంది. ఆ ఫైట్ లో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోతున్నారు అంటే, ఇక్కడ ఫైట్ నడుస్తుంటే పాపం మొన్న ఏది అందరు ముఖ్యమంత్రులు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే కూడా ఈయన గలీలో పోయి కొడంగల్లో ధర్నా చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం. అసలు అమెరికాకి ఎందుకు పోతుండే అంటే ట్రంప్ టవర్స్ కడుతుండ్రు, ఈయన రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, దాని కమిషన్ గురించి పోతుండు సార్. ఊరుకోండి, మరి ట్రంప్ ఎందుకు ఇస్తారు? సార్ నేను చెప్పనివ్వండి సార్, అరే నన్ను ఏం చెప్పనివద్దా సార్?
నేనేమంటా అంటే ఆ ఏం కమిషన్ పడితే మాకు చెప్పకుండా చెప్తే ఎట్లా పోతాను బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు సార్. అంతే, ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. నేనేమంటానంటే స్పష్టంగా ఒకటి, నెంబర్ 1 ఏంటంటే మనం ఎప్పుడు కానీ భారతదేశంగా మనం ఎవరిని కలిసినా దేశం వాయిస్ ఒకటి ఉండాలి. మొన్న కేటీఆర్ గారు ఒకటి స్పష్టంగా చెప్పారు. చెన్నైలో జరిగినటువంటి మీటింగ్ లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిందని నేను బలపరిచాను. ఎందుకంటే రాష్ట్రం దాటిన తర్వాత ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ స్టేట్. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే దేశం దాటిన తర్వాత ఆయన మన దేశ రిప్రజెంటేటివే, రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తుండా అంటే కాదు, దేశం నుంచి రిప్రజెంట్ చేస్తుండ. ఇప్పుడు ఎందుకు కాదు కేంద్రం కావాలని ఆపినట్ల, ఇటు రేవంత్ గారి వైపు తెలంగాణ ప్రభుత్వం వైపు లోపం ఉన్నట్ల. సార్, తెలంగాణ ప్రభుత్వం వైపే లోపం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అలసత్వంతో అండ్ ఈయన టూర్ ను కూడా కరెక్ట్ గా షెడ్యూల్ చేసుకోకపోవడం ద్వారా, ఇంకోటి ఏంటంటే భాష సమస్య కూడా ఉంది కదా సార్. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ మనం చూసినాం. కాబట్టి ఇవన్నీ కలుసుకొని రేపు ఒకటి ఎట్టి పరిస్థితులలో కూడా దేశం నుంచి రిప్రజెంట్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నామో విదేశీయంగా శాఖకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండోది ఏంటంటే ఎవరి టూర్ వాళ్ళు ఇండివిజువల్ గా, పదవి లేని వాళ్ళు ఏ టూర్ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక గ్యారెంటీ ఉండదు సార్. కానీ ఎప్పుడైతే మనం ఒక హోదాలో ఉన్నప్పుడు తప్పనిసరిగా చెప్పాలి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అదే టైంలో కాంగ్రెస్ బీజేపీ చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొట్టడానికి ఏం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వెంట రాహుల్ గాంధీ వాళ్ళకి అస్త్రాలు శస్త్రాలు అందిస్తుంటాడు. ఎందుకు అందిస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అయితే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలని నడుస్తుంది. ఇప్పుడు వందే మాత్రం 2 చరణాలే ఉంటుందన్న సంగతి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఆ రోజు మొత్తం ప్లే చేయమని చెప్పింది ఎవరు అసలు? ఏఐసిసి ఆఫీస్ లా కాంగ్రెస్ వాళ్ళే. దాన్ని అడ్డుకున్నట్టు చేయాలి. దాంతో టాపిక్ డైవర్షన్. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమం గురించి కావచ్చు, ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఒక వందే మాత్రం కాదు మీరు వందే మాత్రం ప్రస్తావన తెచ్చారు కాబట్టి వందే మాత్రం పూర్తిగా పాడాలని కేంద్రం నిర్ణయించింది, దాని కాంగ్రెస్ వ్యతిరేకించింది. మీకేమైనా అభిప్రాయం ఉందా దాని మీద? నో సార్, సింపుల్ గా చెప్తున్నా సార్. ఇక్కడ రాహుల్ గాంధీ బీజేపీ పార్టీకి కావాల్సినటువంటి అస్త్రశస్త్రాలు నిరంతరం అందిస్తూ ఉంటాడు. దేశం మొత్తం జంజీ ఉద్యమం గురించి, నీటి లీకేజ్ గురించి మాట్లాడుతుంటే ఈయన ఏం చేసిండు? దాన్ని వందే మాత్రానికి అంటగట్టేసిండు. వెంటనే వందే మాత్రం అందుకున్నారు వాళ్ళు. ఇప్పుడైతే దాన్ని ఏం చేయాలి, బీజేపీకి ఏమేం కావాలో అవన్నీ అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. నేను మీ అభిప్రాయం అడుగుతా ఉంటే మీరు రాహుల్ గాంధీ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. జస్ట్ 15 సెకండ్స్ తీసుకున్నాను. చెప్పండి సార్, ముందుగా మీకు నేను అమెరికాలో ఉండొచ్చాను, 12 సంవత్సరాలు అక్కడే ఉన్నాను, చాలాసార్లు వెళ్తూ ఉంటాను. ఇక్కడ యాంటీ సెమిటిజం అంటుంటారు. అంటే ఈ యూదులకు ఎగెయిన్స్ట్ గా మాట్లాడి, అంటే వాళ్ళని ఒక రేస్ గా ఇచ్చేసి మతంగా క్రిటిసైజ్ చేసే వాళ్ళని అక్కడ కొంచెం చాలా స్ట్రిక్ట్ గా చూస్తారు. యూరోప్లో అయితే జర్మనీ లాంటి వాటిలలో జైల్లో పడేస్తారు. సో నేను అనుకోవడము, మరి హిట్లర్ ద్వారా ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పి అంత కోట్ల కాదు ఒకవేళ జేడీ వ్యాన్స్ గారు ట్రంప్ గారు ఒకవేళ కలవద్దని అనుకుంటే, కాకపోతే ఆ దేశ నాయకులు మేము ఈ ముఖ్యమంత్రిని రిజెక్ట్ చేశామని చెప్తే ఇరు దేశాల మధ్య సంబంధాల మీద ఇంపాక్ట్ అవుతుంది చేయబట్టి మేము నో చెప్పము, మీరే విత్డ్రా చేసుకోండి అని చెప్పి మన భారతదేశపు విదేశాంగ శాఖకి ఏమన్నా సంకేతాలు పంపించారు. అట్లాంటిది నుండి ఈ పార్టీ మీరు చెప్పేసి ఉండేవాళ్ళు కదా. నిన్న మీ ఎంపీ గారు ఎవరు అంటున్నారు కదా, విదేశీ శక్తులు ఉన్నాయి అమెరికా టూర్ అని. లేదు సార్, నేను ఎందుకు, నేను నిజంగానే సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఎవరైనా విదేశాల్లో ఒకసారి మనం వెళ్ళి తిరిగేసి వస్తే, ఎస్పెషల్లీ యూరోప్ లో, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు జరిగింది కూడా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరో ఆఫ్రికన్స్, ఏషియన్స్, ఇండియన్స్ ఇట్లాంటి వాళ్ళు చంపలేదండి జూదులని, కొన్ని కోట్ల మందిని హిట్లర్ లాంటి వాడు తన రేసు తెలిసిన విషయమే. ఇది వెస్ట్ లో జరిగింది. అందుకని వాళ్ళు చాలా సెన్సిటివ్. ఈ ప్రపంచంలో అసలు ఈ రోజు నేను హిట్లర్ ద్వారా ఇన్స్పైర్ అవుతున్నాను అని చెప్పే అసలు మనిషే లేడు. అట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు అని అంటే వాళ్ళు వీళ్ళతో కలిసి కనపడితేనే అసలు చాలా పెద్ద సంచలనం అవుతుంది. హిట్లర్ ట్రంప్ ఇద్దరు కలిసి నిలబడితేనే. ఇజ్రాయెల్ నుంచి ఇది ఇచ్చారు అని అంటారు, చేశారు అనుకుంటున్నారు. చాలా సీరియస్ వ్యాఖ్య చేశారు కోరెడ్డి గారు, అట్లాగే మన రాకేష్ గారు. దానికి సమాధానం ఏంటి చరణ్ గారు? భారతీయ జనతా పార్టీలో ఏమో ట్రంప్ తీసుకొని గుజరాత్ లో ప్రచారం చేయొచ్చు, రెండోసారి అధ్యక్షులు చేయండి అమెరికా అని చెప్పేసి ప్రచారం చేయొచ్చు.
అది భారతదేశ నిబంధనలకు వ్యతిరేకం కాదా? ఏ ప్రధానమంత్రి ఇప్పటివరకు డైరెక్ట్ గా ఒక దేశ ఎలక్షన్ లో అసలు భాగస్వాములు అవుతారా? ఏ దేశమైనా కూడా మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైనా. అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వేరే వాళ్ళని కలవడం కోసం లేదా సంఘ విద్రోహ శక్తులు కలవడానికి పోతుందా? ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడం కోసం, తర్వాత పెట్టుబడుల ఆకర్షణ కోసం, తర్వాత ఎన్ఆర్ఐ దౌత్యపరమైన భాగస్వాములు చేసే ప్రయత్నంలో విదేశాల్లో పోతా ఉన్నాడు. ఎందుకంటే హరీష్ రావు గారి కొడుకు విదేశాలు చదువుతా ఉన్నాడు, కల్వకుంట్ల కవిత గారి కొడుకు విదేశాలు చదువుతా ఉన్నాడు, కేటీఆర్ గారు కూతురు కొడుకు విదేశాలు చదువుతా ఉన్నాడు. కాబట్టి అట్లాంటి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో పోతుంటే, గతంలో కూడా సార్ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ సంబంధించి కేజ్రీవాల్ గారిని 2021లో అమెరికా పోకుండా అడ్డుకున్నారు, సింగపూర్ పోకుండా 2022లో, మమతా బెనర్జీ గారిని 2021లో ఇటలీ రోమన్స్ పోకుండా, చైనాకు 2018లో, అదే భగవంత్ మాన్ గారు కావచ్చు, విజయ్ పిల్లయ్య గారు కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకుండా, అదేవిధంగా పర్యటన పోకుండా అడుగున్న మాట వాస్తవం. అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు మాత్రం విదేశ పర్యటన పోకుండా అడుగునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశాలకు పోవడానికి చాలా తక్కువ అవకాశం ఇస్తారు వాళ్ళు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి విదేశాల పోయి ఊవంటే పెట్టుబడులు తీసుకొస్తుండు, దాంతో మామే ఒత్తిడి పెడతాని చెప్పి భావించే పోయిన సంవత్సరం ఎంత తెచ్చారో చెప్పండి, పోయిన సంవత్సరం ఎంత వచ్చిందో చెప్పండి. దాని ద్వారా ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఎన్ని కంపెనీలు, ఎన్ని సీట్లు ఏమొచ్చాయో చెప్పండి. దయచేసి దయచేసి భారతీయ జనతా పార్టీ ఒక మాట చెప్పినప్పుడు దాని వెనకాల డేటా కూడా చెప్పండి సార్. 2014 నుంచి 2026 వరకు ఏ దేశం పోతే ఆ దేశంలో దానికి కాంట్రాక్ట్ వచ్చింది. అది మీరు శ్రీలంకలో పవర్ ప్లాంట్ కానీ మొదలు పెడితే, వేరే దేశంలో పోతే సంపాదించుకోవడం తప్పు, మనం వేరే వాడిని తీసుకొచ్చి మన దేశం రాసిస్తే కరెక్ట్ అంటున్నారా? కాదు, మన దేశస్తులు వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ గెలవద్దు, కానీ వేరే దేశస్తులకు మాత్రం మన దేశాన్ని కట్టి పెట్టాలి అంటున్నారు. అంతేనా? రేవంత్ రెడ్డి గారు ఇండియా కంపెనీ కిషోర్ గారు సార్, మీరు భారతీయ జనతా పార్టీ మీరు ఏం చేసినా కరెక్టే. మీరు ట్రంప్ తీసుకొచ్చి గుజరాత్ లో ప్రచారం చేసినా కరెక్టే. అదానికి విదేశాల్లో నరేంద్ర మోడీ గారు ఏ దేశంలోనే కాంట్రాక్ట్ ఇస్తే కరెక్టే. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు మన నాయకుడు బయటికి వెళ్తున్నాడని చెప్పి మేము ఆగాం, కానీ హిట్లర్ ప్రేమికుడు అంటే ఆక్స్ఫర్డ్ లోకి అడుగు పెట్టనిచ్చే వాళ్ళు కాదు, మీకు ఆక్స్ఫర్డ్ లోకి అడుగు పెట్టనిచ్చే వాళ్ళు కాదు. హిట్లర్ ప్రేమికుడు వస్తున్నాడు అంటే తెలుసా మీకు? అక్కడ ఎంత సున్నితంగా ఉంటది యూరోప్ లో హిట్లర్ గురించి. కొడుకు పెళ్లిలో మీరు అక్కడ నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయండి చాలా దేశాల్లో, అట్లాంటి ప్లేస్. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ సార్ దేశానికి కేంద్రానికి కూడా పేరు వస్తుంది, రాష్ట్రానికి పేరు వస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. కాబట్టి రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఈ పర్యటనకు అనుమతి తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు రాకుండా అడుగునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. రైట్. స్మార్ట్ దోపిడీకి స్కెచ్, ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం అంటూ ఒక వార్త వచ్చింది నమస్తే తెలంగాణలో. ఆ నేతలను బర్తరఫ్ చేయండి, షోకాజ్ నోటీసులతో సరిపెట్టవద్దు, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలను సహించవన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అలాగే త్వరలో అన్ని విషయాలు బయట పెడతా, నా టార్గెట్ అని సురేఖ్ గారు అంటే, నా టార్గెట్ రేవంత్ అని ఆమె కుమార్తె సుస్మిత గారు అంటున్నారు. పార్టీ నుంచి బహిష్కరించక ముందే వెళ్ళిపోండి అని ఎమ్మెల్యేలు సురేఖ గారికి చెబుతున్నారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని నాయన రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోండి, గాంధీ భవన్ ఎదుట చిన్నారెడ్డి అనుచరుల చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలనేమో మెఘారెడ్డి ఢిల్లీలో కోరితే, గాంధీ భవన్ ఎదుట చిన్నారెడ్డి అనుచరులు ధర్నా చేశారు. సీఎం బలహీన నిరూపణ అంటూ 40 మంది వస్తారంటే 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారంటూ నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది. అయితే ఎల్లో మీడియాలో సురేఖపై వేటు వేసే అవకాశం ఉంది, మంత్రివర్గం నుంచి తప్పించవచ్చు అని వాళ్ళు రాశారు. దీని మీద చర్చలోకి వెళ్దాం.